గా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ టీం ఇంగ్లాండ్ మొదటిగా బ్యాటింగ్ చేసి ఇండియాకు 229 పరుగుల టార్గెట్ ఇచ్చారు. వరుస పరాజయాలు చవిచూసింది ఇండియా. నేను నమ్మిన ఆశను అల్లిన నీడను కలగా మార్చేసావా, మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా? గెలిచాను, ఓడాను, నువ్వే ఎదిగావు, మునిగావు, నువ్వే బతికావు, చితికావు నీ కథలో. ఎగిసావు, ముగిసావు, నువ్వే కురిసావు, వెలిసావు, నువ్వే సాగావు, అలిసావు పర్వంలో, ప్రయాణంలో. గర్ల్స్, ఏం జరిగిందని అంతలా బాధపడుతున్నారు? మీకు మీరు ఒప్పేసుకుంటారా మేము గెలవలేమని? మీ బాధలను తొక్కుకుంటూ గెలుపును బయటకు తీయండి. 2023 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఆస్ట్రేలియా చేతుల్లోనే ఓడిపోయాం. ఇప్పుడు మళ్ళీ అదే ఆస్ట్రేలియాతో ఫైట్ చేయబోతున్నాం. దిస్ ఇస్ రివెంజ్ టైం. వడ్డీతో సహా తిరిగిచ్చే డేట్ మారింది, ప్లేస్ మారింది, గెలుపు కూడా మారాలి. ఈసారి గెలిచేది ఇండియా. ఓకే, కప్పు సంగతి మనం ఎప్పుడని ఎదురు చూస్తున్నా మన తెలుగు తేజం, మన తెలుగు అమ్మాయి శ్రీచరణి బౌలింగ్ వచ్చేసింది. బౌలింగ్ పిక్ చేయడం బ్యాటర్స్ కి చాలా కష్టం ఉంది. తన మెస్టరీ స్పిన్ తో టాప్ ఆర్డర్ 5 వికెట్స్ కూడా అవుట్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఇండియాకి 338 రన్స్ టార్గెట్ ఇచ్చారు. ఇంత టార్గెట్ ఇండియా చేజ్ చేస్తుందా? ఇండియాని గెలిపించుకునే అవకాశం నా చేతుల్లో ఉంది. నేనే ఆడుతాను. నేనేంటో నిరూపించుకోవాలి. వాట్ ఈస్ జెమిమాని? ఐ విల్ షో. సూపర్ చెన్నెమా 127 రన్స్ తో ఇండియాకి వెన్నెముకగా నిలిచి విజయాన్ని అందించింది. ఎదురు చూస్తున్నటువంటి ఆ ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఇండియా వర్సెస్. ఇక కథ చివరికి వచ్చింది. చావో రేవో తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. లెట్స్ ఫైట్.
బ్యాటింగ్ చేస్తున్న సౌత్ ఆఫ్రికా 28 బాల్స్ 53 రన్స్ కొట్టాలి, కానీ ఒక్క వికెటే ఉంది. క్రికెట్ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్ గేమ్, ఏమైనా జరగవచ్చు. ఇది మాత్రం చాలా ఉత్కంఠ ఎదురు చేస్తున్నారు, ఎందుకంటే ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్న విజయానికి. ఇది గెలుపు కాదు, తరతరాల భారత స్త్రీ క్రికెట్ జట్టును తల రాతను తిరగ రాసిన మలుపు, క్రీడా ప్రపంచానికి తెరచిన కొత్త తలుపు. ఓడిపోతే గెలవడానికి ఇంకొక అవకాశం వచ్చినట్టు. ఎన్నిసార్లు ఓడిపోతే అంత గట్టిగా ప్రయత్నించండి. మీ గెలుపు మోతకి ప్రపంచం దద్దరిల్లిపోవాలి.